శాతం అంటే రాష్ట్రాలు దేశాలు దాటి మరి వచ్చి ఎప్పుడూ లేనంతగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా యువత మహిళలు ఈ పోలింగ్ శాతం పెరగడంలో మహిళలు కూడా కీలక పాత్ర పోషించారు. సో ఇవన్నీ చూసుకుంటుంటే అధికార పార్టీని దించేయడానికి సిద్ధపడిపోయారు అని చెప్పి టీడీపీ నేతలు చాలా మంది కామెంట్ చేసిన పరిస్థితి. ఏం చెప్తారు సార్ మీరు? మేడం లక్ష్మీదుర్గ గారు తమరికి అదే విధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్టు మన మన్య కోటేశ్వరరావు గారికి, మిత్రుడు రవికిరణ్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మీరు గతంలో ఉన్నటువంటి హిస్టరీ చూసుకోవాలండి. 1983 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నటువంటి ఎలక్షన్ ప్యాటర్న్ చూసుకుంటే గత ఎలక్షన్స్ కి తర్వాత వచ్చే వాటికి అసలు ఎక్కడ కంపారిజన్ లేదు. పైపెచ్చు జనరేషన్ మారుతా వస్తుంది. ఇక్కడ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజలకు ఇబ్బంది కలిగజేసేటువంటి అంశాలు కానీ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ప్రతిపక్ష పార్టీకి పడింది. మరి అదే విధంగా ఇక్కడ జరిగిందండి. అది మనందరం గమనించాలి. ఇక్కడ మరి విదేశాల నుంచి వచ్చారు, అదే విధంగా మహిళలు ఎక్కువ ఓట్లు వేశారు. వీరితో పాటు యువత క్రియాశీలకమైనటువంటి ఓటును ఉపయోగించుకున్నారు. ఇక్కడ ఏంటంటే 18 నుంచి 25 సంవత్సరాలు కలిగినటువంటి వాళ్ళు దాదాపు 1,08,00,000 మంది ఉన్నారండి. వీళ్ళు ఈ 2024 ఎలక్షన్ లో ప్రభావితం చూపించబోతున్నారు. మీరు చూడండి, యువత ఎక్కడన్నా కానీ గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు అడిగితే మీరు చికెన్ మార్ట్లు పెట్టుకోండి, మటన్ మార్ట్లు పెట్టుకోండి అంటాం. వాళ్ళ ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా యువకులు ప్రశ్నిస్తే వారి మీద దాడులు చేయటం కూడా చేశారు. దాంతో పాటు మీరు ఇంటి పన్ను చూడొచ్చు. 5 సార్లు ఇంటి పన్ను పెంచారు, 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, 8 సార్లు రవాణా ఛార్జీలు పెంచారు. మరి చెత్త మీద పన్ను, మరుగుదొడ్డు మీద పన్ను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో కాదు, పట్టణ ప్రాంతాల్లో కాదు, పేదవాళ్ళు వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం అయిపోయారు. ఈ మాట వాస్తవం. ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటున్నాడు. గత ప్రభుత్వాల సంక్షేమ పథకాలు లేదా? గత ప్రభుత్వాలు పైపెచ్చి ఏం చేసేవాళ్ళంటే సంక్షేమ పథకాలు పాత ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ కొత్త సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలకు సంబంధించినటువంటి 27 సంక్షేమ పథకాలు, బీసీలకు సంబంధించినటువంటి 70 సంక్షేమ పథకాలు, దీంతో పాటు మైనార్టీలకు సంబంధించినటువంటి 11 సంక్షేమ పథకాలు, గిరిజనులకు సంబంధించినటువంటి 7 సంక్షేమ పథకాలు అసలు గ్రూప్ మాపులు లేకుండా చేశారు కదండి. నవరత్నాల పేరుతోనే చేశారు. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఒక కులం కంటూ ప్రత్యేకమైన సంక్షేమ పథకం ఏది లేకపోవటం చాలా ప్రజలు దాన్ని వ్యతిరేకించారండి. అందువల్లే పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు వేశారు. గతంలో లేనటువంటి విధంగా రూరల్ ప్రాంతం అర్బన్ ప్రాంతాలతో కంపేర్ చేసుకుంటే ఓట్లు పోటీ పడి వేశారండి. ఇవన్నీ కూడా మరి ప్రతిపక్ష పార్టీలకు అనుకూలం. ఇప్పుడు జోష్యం చెప్పడం కాదు, వాస్తవంగా ఏంటంటే ఆ పోలింగ్ ప్యాటర్న్ జరిగేటప్పుడు ఆ వచ్చిన వాళ్ళు మాట్లాడుకునే విధానాన్ని బట్టి, ఆ పోలింగ్ పర్సంటేజ్ని బట్టి కొన్ని చెప్పొచ్చు మనం. మీరు చూడండి, మేము ఎలక్షన్ ముందులో కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, మేము బీజేపీ పార్టీ ఎందుకు కలిసింది, మేము జనసేనతో ఎందుకు కలిసాం, మేము ముగ్గురు ఎందుకు మరి పోటీ చేయవలసి వస్తుంది అనేది ఒక క్లారిటీ తీసుకొచ్చారు. ఇందాక మిత్రులు చెప్పుకుంటా వచ్చారు, ఏదో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో కలవటం వల్ల మైనార్టీ ఓటులు పోయినాయి అనేది అది అవాస్తవం. ఎందుకంటే నేను ఒక మైనార్టీగా చెబుతున్నానండి. మైనారిటీలకి ఇక్కడ బతకటానికే స్వేచ్ఛ